చిన్న చిన్న ఈగలు దోమలు అయితే దొరుకుతూ ఉన్నాయి. అసలైనటువంటి దొరకాల్సినటువంటి పెద్ద పెద్ద తిమింగలాలు అయితే ఇంకా దొరకలేదు. అవి కూడా దొరుకుతాయి అని చెప్పని ప్రస్తుతం జరుగుతున్నటువంటి విచారణ బట్టి తెలుస్తూ ఉంది. ఎందుకని అంటున్నానంటే సత్యం బాలాజీ చిన్నదేం కాదు. సత్యం బాలాజీ ఉన్నటువంటి ఎక్స్పోర్టర్స్లో చాలా పెద్ద ఎక్స్పోర్టర్. వాళ్ళది రాయ్పూర్ సెంట్రిక్గా నడుస్తుంది. ఎక్కువగా వీళ్ళు అదర్ స్టేట్స్ నుంచి తెలంగాణ లేకపోతే ఒడిస్సా అటువైపు నుంచి ఎక్కువగా వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయటం జరిగింది. కాకపోతే సత్యం బాలాజీతో పాటు అసలైనటువంటి కొంతమంది వ్యక్తులు ఇంకా ఉన్నటువంటి వాళ్ళు కూడా త్వరలో వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం వారి మీద కూడా కేసులు నమోదు చేయబోతుంది అని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. సరే, స్టెల్లా షిప్కు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు వాళ్ళు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం జరిగింది. ఎవరు? ఈ స్టెల్లా ఫిష్లో ఎవరైతే లోడ్ చేయాల్సినటువంటి రైస్ లోడ్ చేయాల్సినటువంటి వాళ్ళు. ఇప్పుడు స్టెల్లా ఫిష్ షిప్ పరిస్థితి ఏంటంటే అది ఇటు ఎందుకు వాళ్ళు ప్రస్తుతం దాంట్లో పీడిఎస్ రైస్ దొరికింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోర్ట్ ఆఫీసర్ దాన్ని నిలుపుదల చేసి ఉంచారు. దానికి నిలుపుదల చేసి ఉంచినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే దీంట్లో రైస్ని లోడ్ చేయాల్సినటువంటి వాళ్ళు మీరు ఎందుకు కారణాలు చెప్పండి, లేదా మాకు అనుమతి ఇవ్వండి, మేము షిప్లో లోడ్ చేసుకుంటామని అడగడంతో దీనికి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఆదేశాలు వచ్చేంత వరకు మేము దీనిపైన ముందుకు వెళ్ళడానికి సాధ్యం కాదని పోర్టు అధికారి అయినటువంటి ధర్మశాస్త్రి చెప్పడంతో వారు కోర్టును ఆశ్రయించడం. కోర్టు ఈరోజు దీనిపైన వాదనలు విని 19వ తారీఖుకి ఈ కేసుని వాయిదా వేయటం జరిగింది. 19వ తారీఖు ఈ కేసు మరొకసారి దీని మీద ఆర్గ్యుమెంట్ జరిగేటువంటి అవకాశం ఉంది. సరే, ఈరోజు అనుకోకుండా ఎవరైతే కాకినాడ జిల్లా కలెక్టర్ దీనిపైన ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో ఆయన 640 మెట్రిక్ టన్నులు లోపల పీడిఎస్ రైస్ని గుర్తించాము. ఆ పీడిఎస్ రైస్ గతంలో మేము సీజ్ చేసినటువంటి పీడిఎస్ రైసే ఆ రైసు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి లోపలికి తీసుకెళ్లారు అని చెప్పారు. మరి ఈరోజు అదే షాన్ మోహన్ ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి 1350 మెట్రిక్ టన్నులు గుర్తించడం జరిగింది. ఈ 1350 మెట్రిక్ టన్నులని వాటిని బయటికి తీసుకొచ్చేందుకు ఎక్కడైతే షిప్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఆ వెజల్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చేందుకు మేము ఆ ప్రణాళిక తీసుకున్నాము, అందుకని బయటికి తీసుకొస్తున్నామని చెప్పారు. అంటే షాన్ మోహన్ గారు గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి వ్యత్యాసం ఏర్పడింది. ఆయన గతంలో చెప్పినటువంటిది 640 ఉందన్నారు. అంటే ఆయన లోపలికి వెళ్ళి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయలేదు. నెంబర్ 1. ఎవరైతే స్వయంగా మంత్రి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆయన తుతూ మంత్రంగానే దానిపైన విచారణ చేపట్టారు. అది ఆ రోజు కనుక ఆయన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఈ 1320 లేక 1000 ఏదైతే ఆయన క్లారిటీగా ప్రభుత్వానికి కమ్యూనికేషన్ ఇచ్చి ఆయన కానీ చెప్పినట్లయితే ఈరోజు ప్రభుత్వానికి కూడా విమర్శ వచ్చిండేది కాదు. ప్రభుత్వానికి కూడా ఒక విమర్శ వచ్చింది. కలెక్టర్ గారు వీళ్ళు 640 అన్నారు, మళ్ళీ ప్రభుత్వం దానిపైన పూర్తి స్థాయి విచారణ చేస్తే మరి 1350 అంటున్నారు, మరి కలెక్టర్ గారితో కూడా తప్పు చేశారు కదా, మరి షాన్ మోహన్ గారి మీద కలెక్టర్ గారి మీద ఏం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పని కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే కలెక్టర్ గారి యొక్క సరైనటువంటి దర్యాప్తు, సరైనటువంటి విచారణ, సరైనటువంటి వాటిని పరిశీలించకుండా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు అది కొంత ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తీసుకురావడం జరిగింది. సరే, చెడ్డపేరు అంటే ఒక విమర్శ, దాని మీద విమర్శలు చేస్తున్నారు. సరే, ఈరోజు ఆయన చివరికి క్లియర్గా ఏం చేశారంటే దాని మీద పూర్తి స్థాయిగా ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ వెళ్ళింది, పోలీసులు, సివిల్ సప్లైస్, విజిలెన్స్, టాస్క్ ఫోర్సు అందరూ కలిసి విచారణ చేసి దాంట్లో 1350 మెట్రిక్ టన్నులు ఉంది, దాని మొత్తాన్ని కూడా గుర్తించామని చెప్పారు. దానిపైన ఈరోజు ఆ 1350 మెట్రిక్ టన్నులని తీసుకొచ్చి బయట పెట్టడానికి పెట్టిన తరువాత అప్పుడు ఈ లోడింగ్ ఏం చేయాలి, ఈ బయట ఉన్నటువంటి సరుకుని ఏం లోడ్ చేయాలనే దానికోసం ఒక ప్రణాళిక రూపొందించి అప్పుడు తర్వాత ఇచ్చేసి అప్పుడు దానిపైన ప్రభుత్వం అనుమతి ఇస్తే అప్పుడు పోర్టు అధికారి దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు ఇది ఇక్కడే ఉండిపోతుంది. అంటే మినిమం జనవరిలోనే స్టెల్లా షిప్కి పర్మిషన్ లభిస్తుంది. జనవరి వరకు స్టెల్లా షిప్ అలా నీళ్ళల్లో అలా ఉండిపోతుంది. అందరూ కూడా ఏంటి అంటే ఒక షిప్ అంటే ఏంటి అని అనుకుంటున్నారు.
50,000 మెట్రిక్ టన్నులు ఆ షిప్లో లోడ్ చేయొచ్చు. 50,000 మెట్రిక్ టన్నులు అంటే రాజుగారు ఎన్ని గోడౌన్స్ కావాలి? దాదాపు ఒక 5-6 గోడౌన్స్, పెద్ద గోడౌన్స్ అయితే కానీ సాధ్యం కాదు. 50,000 మెట్రిక్ టన్నులు అంటే ఒక లారీ 25 టన్నులు ఉంటుంది. ఒక లారీ 25 టన్నులు ఉంటుంది. మరి 50,000 మెట్రిక్ టన్నులు కావాలంటే ఎన్ని వేల లారీలు లోడ్ అయితే కానీ ఒక విజిల్లో పట్టవు. అంటే అంత పెద్ద షిప్లు అనమాట, అంత పెద్ద వెజిల్స్. మరి వాటిని మొత్తం ఇప్పుడు 35,000 టన్నులు లోడ్ అయ్యి ఉంది. మరి 35,000 మెట్రిక్ టన్నులు లోడ్ అయిన దాన్ని ఓపెన్ చేసి చూడగలుగుతారా? సాధ్యం కూడా అయ్యేటువంటి పరిస్థితి. లోడ్ అయిన తర్వాత దాన్ని చెక్ చేయటం, దాన్ని కిందకు పోయి మొత్తం తీసి చూడటం అనేటువంటిది చాలా కష్టసాధ్యంతో కూడుకున్నటువంటి పని. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు 1,350 మెట్రిక్ టన్నులుగా గుర్తించామన్నారు. సరే, వాటిని ఆ లోపల ఉన్నటువంటి 1,350 టన్నులు తీసుకొచ్చి ప్రస్తుతం ఇప్పుడు బయట వేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి మొత్తం లోపల ఉన్నటువంటి ఆ పీడిఎస్ రైస్ని బయటికి తీసుకొచ్చి బయట వేస్తున్నారు. ఆ బయట వేసిన తర్వాత దీనికి తర్వాత జరిగేటువంటి ప్రాసెస్లో సరే ఇప్పుడు అది బయటకు వచ్చిన తర్వాత అది విజిల్ పంపించాలి కదా. షిప్ను అయితే ప్రస్తుతం ఇప్పుడు సీజ్ చేసి ఉంచారు. సీజ్ చేయలా. సీజ్ మీన్స్ అంటే అది అట్లా ఉండిపోయింది. దానికి సీజ్ ఉత్తర్వులు కానీ లేకపోతే ఇంకోటి కానీ సాధ్యం కాదు. ఎందుకంటే ఇది ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద ఒక లేఖ రాసింది. అసలు ఏంటి ఎక్స్పోర్ట్, ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్ అని రాసింది. రెండోది ఇంకోటి కూడా సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఇంకొక లేఖ కూడా రాసింది. అదేంటంటే ఇది 2 దేశాలకు మధ్యకు సంబంధించినటువంటి ఒక రవాణా అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కు సంబంధించిన అంశం. దీనిపైన ఎప్పటిలోపు మీరు ఈ వెజల్ని ఈ స్టెల్లా షిప్ను రిలీజ్ చేస్తారు తెలియచేయండి అని కూడా కేంద్ర ప్రభుత్వం మరొక లేఖ రాయడం జరిగింది. అంటే నేషనల్ ఎక్స్పోర్ట్కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్. సరే, ఇదొక ప్రాసెస్. సరే, ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ మంత్ అంటే జనవరిలో మరి స్టెల్లా షిప్కి మోక్షం లభిస్తుంది. సరే, అది వెళుతుంది. ఇది ఓవరాల్గా ఆ అంశానికి సంబంధించిన అంశం. సత్యం బాలాజీ అంటావు. సత్యం బాలాజీ కంటే ఇంకా ముదురు టెంకెలో మామూలుగా అసలు మొత్తం ఆ సామ్రాజ్యాన్ని ఏలినటువంటి వాళ్ళు, ఆ సామ్రాజ్యంలో చాలా ఏంటి సముద్రం ఎంత లోతుందంటే ఎట్లా చెప్తాం, ఎంత లోతు ఉంటుందనే చెప్పలేం. అంత లోతులో తవ్వినటువంటి రైస్ మాఫియా చేసినటువంటి చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా రేపు విజిలెన్స్ ఎంక్వైరీ కమిటీ వీటన్నిటిని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే బయటకు వస్తుంది. సరే, ఇదొక అంశం. వీటితో పాటు ఇప్పుడు అధికారులు కొత్త పాత్రను పోషిస్తున్నారట. ఎవరు, విజిలెన్స్ వాళ్ళు కావచ్చు, ఇంకొక అధికార యంత్రాంగం కావచ్చు. వాళ్ళ పాత్ర ఏంటి అంటే ఇప్పుడు 89 మిల్స్ ఈ 13 కంపెనీలు మొన్న వాటికి రైస్ సప్లై చేసినటువంటి వాళ్ళ దగ్గరికి ఈ 89 కంపెనీలను పిలిపియటం, వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, వాళ్ళ సంగతి మా సంగతి ఏంటని మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందట. అది కూడా దానికి సంబంధించిన రిపోర్టును కూడా ఇంకోటి ప్రభుత్వం రెడీ చేస్తుంది. అటువంటి ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతుందనేటువంటిది మరొక సమాచారం. సరే, ఇది ఒక స్టెప్.